సినిమాలు చూసి ఇప్పటి వరకు ఎంతమంది తమ లైఫ్స్లో హీరోలు అయ్యారో తెలియదు, కానీ సినిమాలు చూసి ఈ మధ్య చాలా మంది విలన్లుగా మారుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఓ సీరియల్ హంతకుడి కథతో తెరకెక్కిన రామన్ రాఘవ్ అనే ఈ బాలీవుడ్ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక 13 ఏళ్ల బాలుడు ఒక నిండు ప్రాణాన్ని తీసి హంతకుడయ్యాడు. రామన్ రాఘవ్ 2.0 ఇది 1960లో ముంబైకి చెందిన ఒక సైకో సీరియల్ కిల్లర్ స్టోరీ. ఈ సినిమా జూన్ 24న 2016లో విడుదలైంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికీ రామన్ రాఘవ్ పాత్ర అంటే ఈ సైకో పాత్ర పోషించారు. ఇక విక్కీ కౌశల్ పోలీస్ పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలోని సీరియల్ కిల్లర్ ఎవరైతే ఉన్నారో అతడిని ఆదర్శంగా తీసుకునే ఈ 13 ఏళ్ల బాలుడు 6 ఏళ్ల బాలికను హతమార్చాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తన బంధువైన ఓ 6 ఏళ్ల బాలికను అంతా ముద్దు చేస్తుండడాన్ని ఆ బాలుడు ఓర్వలేకపోయాడు. ఈ క్రమంలోనే రామన్ రాఘవ్ సినిమా చూసి అందులో హత్యలకు ప్రభావితమయ్యాడు. ఈర్ష్యతో రగిలిపోతున్న బాలుడు ఆ బాలికను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. శనివారం సాయంత్రం ఆమెను స్థానిక శ్రీరామ్ నగర్ గుట్టపైకి తీసుకెళ్లి గొంతు కోసి హతమార్చాడు. ఆపై బండరాయితో ఆమె ముఖాన్ని గుర్తుపట్టకుండా ఛిద్రం చేశాడు. బాలిక కనిపించకపోయేసరికి ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులను వారు ఆశ్రయించారు. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించినప్పుడు ఒక బాలుడు ఆమెను ఎక్కడికో తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. ఆ బాలికను అతడు గొంతు నులిమి చంపాడని, తర్వాత రాయితో ముఖాన్ని ఛిద్రం చేశాడు. అయితే రామన్ రాఘవ్ చిత్రంలోని సీరియల్ కిల్లర్ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని తను ఇలా ఈ హత్య చేసినట్లు బాలుడు తెలపగానే పోలీసులే కంగుతిన్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెల్హార్ సిఐ జితేంద్ర చెప్పుకొచ్చారు. అయితే మొన్నటికి మొన్న చూస్తే సూక్ష్మదర్శిని అనే మలయాళ చిత్రం చూసి మీర్పేటలో ఓ భర్త భార్యను చంపి మాంసాన్ని ఉడికించి సాక్ష్యాలు లేకుండా చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నాం. ఇక ఇప్పుడు రామన్ రాఘవ్ చిత్రం చూసి తెలిసి తెలియని వయసులోనే అతి కిరాతకంగా ఆలోచించాడు ఈ బాలుడు. అయితే రామన్ రాఘవ్ సినిమాలో ఆ సైకో పాత్ర పోషించిన నవాజుద్దీన్ సిద్దికీనే ఆ పాత్ర గురించి చదివినప్పుడు ఒకలాంటి భావోద్వేగానికి గురయ్యారట. షూటింగ్ సమయంలో ఓ రోజు ఆయన స్పృహ తప్పి పడిపోయారట. ఆ సమయంలో ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే సబ్ కాన్షియస్ గా ఉన్న తను అచ్చం రామన్ రాఘవ్ అంటే ఆ సైకో కిల్లర్ లాగానే మాట్లాడుతున్నారట. అంటే ఆ పాత్ర ఎంత ప్రభావితం చేసిందో చూడండి. దీన్ని బట్టి సినిమా మనిషిని విపరీతంగా ప్రభావితం చేసే ఓ సాధనం అనడంలో సందేహమే లేదు. సినిమా చూసి చాలా మంది థియేటర్లలోనే ఏడ్చేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు అందులో ప్రధాన పాత్ర మనమే అని ఊహించుకుంటారు చాలా మంది. ఆ పాత్ర నవ్విస్తే నవ్వుతారు, బాధపడితే బాధపడతారు, ప్రతి ఎమోషన్తో కనెక్ట్ అవుతారు. అయితే ఈ మధ్య చాలా మంది సినిమాల్లో పాజిటివిటీని పక్కన పెట్టి నెగిటివ్ షేడ్స్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి సినిమా కథల్లో క్రూరత్వం తగ్గించుకుంటేనే సమాజానికి మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.